మటన్ సూపు రెడీ చేస్తున్నానండి. మటన్ సూపు ఎట్లా చేయాలో చేసే విధానము చూపిస్తున్నాను, చూడండి. ముందు పొయ్యి వెలిగించుకోవాలి, తర్వాత బగోన్ పెట్టుకోవాలి. చిన్న కుక్కర్ అంటే మీరు మందిని బట్టి పెట్టుకోవాలండి. నెయ్యి వేసుకోవాలి. బటర్ మిల్క్ ఉంటే బటర్ మిల్క్ వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు కొద్దిగా. దాల్చిన చెక్క. అరే మురళి ఇక్కడ రా, కనిపిస్తుంది మళ్ళా. దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు ఒక 5-6, కొద్దిగా సాజీరా, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇది ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. కనిపిస్తున్నాయి. 2 చిన్న ఇలాచీలు, కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. మిరియాలు కనిపిస్తుంది, మిరియాలు ఇట్లా కలుపుకోవాలి అప్పుడప్పుడు. తర్వాత ఉల్లిగడ్డలు, చూడు అక్కడ ఉల్లిగడ్డలు అన్నీ కనిపిస్తున్నాయి. ఉల్లిగడ్డలు, తర్వాత ఎల్లిపాయలు, అది చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి. తర్వాత పుదీనా, ఇట్లా కలుపుకోవాలి. ఇక పసుపు, తర్వాత పచ్చిమిరపకాయలు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయినా సరే, రోడ్డు పచ్చడి అయినా సరే, ఏదైనా చేసుకోవచ్చు. మటన్ పీసులు, ఇట్లా మంచిగా వేయించుకోవాలి. ఇట్లా రజనీ కొత్తిమీర ఏది ఇచ్చినావా? కొత్తిమీర రజనీ కొత్తిమీర ఇచ్చినావా? కారం, ఎందుకన్నా పోతలేక ఏమన్నా చూసిందా? కారం, తర్వాత తగినంత సాల్ట్, బాదం పప్పు అమ్మ, ఇంకా ధనియాలు కూడా వేసుకోవాలి. ఇంకా మంచిగా ఓకే అయిపోయింది ఇది. ఓకే
ఒక్క 2 నిమిషాలు ఇట్లా మూత పెట్టుకొని తెర మంచిదేనే అది మిక్సీ చేయాలి. ఎందుకంటే బాదం పప్పు ఇది మిక్సీ చేయాలి, వేయించకున్నా సరే ఇది మిక్సీ చేసి పెట్టుకోవాలి. బాదం పప్పు మిక్సీ చేసుకోవాలి. ఇక వాటర్ కావాల్సిన రెండు చెంబులు వచ్చి 2 పోసినదా పోసిన. ఓకే, దీన్ని కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి మీరు. తర్వాత సీట్లు కనీసం 7-8 సీట్లు రావాలి వచ్చేదాకా. సీట్లు వచ్చేదాకా ఒక 8 సీట్లు రావాలి. ఉండని ఎర్ర సీట్లు వచ్చేదా ఒక సీట్ వచ్చింది. లేదు భయ్, ఉప్పు కాదు. ధనియాలు ఆడబెడదాం. మరి ఇప్పుడు దాంట్లో ఏమేస్తాం? మటన్లో చాలా మసాలా అయ్యా. అవి ఎందుకు వేస్తాం? మొత్తం 8-10 సీట్లు అట్లా రావాలండి. ఆ 10 సీట్లు వచ్చిన తర్వాత తీసేసేయాలి. ఇప్పుడు 9 అయినాయి, ఇప్పుడు వచ్చేది 10వ సీట్. రెడీ అయిందండి, ఇది అయిపోయింది. పువ్వు షీట్లు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ జర పొయ్యి అంటేసి ఇది మసులుతుండాలి. మసులుతున్నప్పుడు ఇది బాదాం మిక్స్, ఇది మిక్సీ చెప్పించిన ఇది ఇట్లా మసులుతుంటే ఇట్లా కలుపుతుండాలి.
కొద్దిగా వాటర్ పోసుకోవాలి, పోసుకొని ఇట్లా ఇట్లా మసలాలి, మసలాలి. మసిలితే అప్పుడు ఆ బాదం మిక్స్ చేసినాం కదా, అది ఉడికినట్టు. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మసలాలి, మంచిగా అట్లా మసలాలి, ఉడకాలి కదా. బాదం పప్పు ఉడకాలంటే జరుగుతుంది. మటన్ సూపు రెడీ అయిందండి, రెడీ అయింది. రజనీ జరికరా ఇలా కనిపిస్తుంది ఇలా క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోవచ్చు, పుదీనా ఆకులు కనిపిస్తుంది పుదీనా ఆకులు. సూపర్ రెడీ అయిపోయింది. తాగండి. మీకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంటిని వీడియోలు పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.